అందరికీ ఇంగ్లీష్ లెర్నింగ్కు స్వాగతం. ఈరోజు మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి తెలుసుకుందాం. అయితే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనము 5 రకాలుగా విభజించవచ్చు. అయితే మొదటి టైప్ 1. ఈరోజు మనం టైప్ 1లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ని ఎలా రాస్తామో చూద్దాం. టైప్ 1 అనేది 2 పర్సన్స్ ఆర్ 2 థింగ్స్ని పోల్చినప్పుడు ఈ టైప్ 1 అనేది యూజ్ చేస్తాం. టైప్ 1 సెంటెన్స్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్, తర్వాత వర్బ్ యాజ్ పాజిటివ్ అడ్జెక్టివ్, ఇది పాజిటివ్ అడ్జెక్టివ్, తర్వాత మళ్ళీ యాజ్, తర్వాత ఆబ్జెక్ట్. ఇది టైప్ 1లో పాజిటివ్ డిగ్రీ. ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది. సో దీన్ని కంపారేటివ్ డిగ్రీలో మార్చినప్పుడు ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ పద్మజ అనేది సబ్జెక్ట్గా మారుతుంది. పద్మజ. తర్వాత వర్బ్, ఇక్కడ వర్బ్ అనేది ఈజ్, పద్మజ ఈజ్, తర్వాత నాట్, ఈజ్ నాట్. కంపారేటివ్ అడ్జెక్టివ్ వస్తుంది. నెక్స్ట్ కంపారేటివ్ అడ్జెక్టివ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నది బ్యూటిఫుల్ అడ్జెక్టివ్. ఈ బ్యూటిఫుల్ యొక్క కంపారేటివ్ అడ్జెక్టివ్ ఏది? మోర్ బ్యూటిఫుల్. పద్మజ ఈజ్ నాట్ మోర్ బ్యూటిఫుల్. నెక్స్ట్ దాన్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏది? ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అయిపోతుంది. దెన్ మాధవి. ఇది కంపారేటివ్ డిగ్రీ. నెక్స్ట్ సెంటెన్స్, మనీ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఎడ్యుకేషన్. ఇక్కడ సబ్జెక్ట్ మనీ, సరే. ఇక్కడ వర్బ్ ఈజ్, తర్వాత యాజ్, ఇంపార్టెంట్ అనేది అడ్జెక్టివ్, మళ్ళీ యాజ్, తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఆబ్జెక్ట్. ఇది ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం ఉంది కాబట్టి ఇది పాజిటివ్ డిగ్రీ. దీన్ని ఇప్పుడు కంపారేటివ్లో మార్చాలంటే ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఎడ్యుకేషన్, తర్వాత ఇది వర్బ్ ఇది ఈజ్, తర్వాత నాట్, తర్వాత కంపారేటివ్ అడ్జెక్టివ్. ఇక్కడ ఉన్న అడ్జెక్టివ్ ఇంపార్టెంట్ యొక్క కంపారేటివ్ అడ్జెక్టివ్ ఏది? మోర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ దాన్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ మనీ, ఇక్కడ ఆబ్జెక్ట్గా అయిపోతుంది. ఇది కంపారేటివ్ డిగ్రీ. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్, వి ఆర్ యాజ్ రిచ్ యాజ్ దే. ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది. దీన్ని కంపారేటివ్లో మార్చినప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్గా మారుతుంది. దే, వర్బ్ ఆర్, నెక్స్ట్ ఏమి నాట్, నెక్స్ట్ కంపారేటివ్ అడ్జెక్టివ్. ఇక్కడ ఉన్న అడ్జెక్టివ్ ఏది? రిచ్. దీని యొక్క కంపారేటివ్ అడ్జెక్టివ్ ఏది? రిచర్. తర్వాత ఏమి? దాన్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ వి, ఇక్కడ ఆబ్జెక్ట్గా మారిపోతుంది. ఓకే. నెక్స్ట్ లెసన్లో మనం టైప్ 2 డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.